అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంతో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు ఒక స్త్రీని ఆకర్షించడానికి మీరు మీ వాహనాన్ని అతివేగంలో నడుపుతారు. దీనివల్ల ప్రమాదం కూడా జరగవచ్చు. సమయానుసారంగా కొంత పని చేయలేనితనం అంటే పీరియాడికల్ బ్రేక్ డౌన్ మీకు కొంత సమస్యలను కలిగించవచ్చును. అటువంటప్పుడు నరాల వ్యవస్థ పని తీరు బాగుపడడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఇది మరొక అతిశక్తివంతమైన రోజు. ఎదురు చూడని లాభాలు కానవస్తున్నాయి. ఏదైనా కుటుంబం కోసం క్రొత్తగా పని మొదలు పెట్టడానికి మంచి రోజు. అది ఘన విజయం సాధించడానికి వారందరి సహకారం తీసుకోండి. మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకి తల ఒగ్గకండి. కష్టపడి పని చేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు, కానీ చివరికి అంతా అందంగా పరిష్కారమవుతుంది. ఆహార నియమాలు పాటించాలి. సహోద్యోగుల వ్యవహారశైలి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్, హాస్టల్ రంగాలవారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. వైద్యరంగంలోని వారికి శుభప్రదం. గోసేవలో పాల్గొనండి. టెలివిజన్, అడ్వర్టైజ్మెంట్, పొదుపు సంస్థలు, క్రీడల రంగాల వారికి అనుకోని చిక్కులు ఎదురవుతాయి. ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సంతానం విషయంలో ఖర్చులు అధికం. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక శుభవార్త అందుకుంటారు. రవాణా, స్టేషనరీ, మార్కెటింగ్, కమ్యూనికేషన్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. చర్చలు, ప్రయాణాల్లో నిదానం అవసరం. ధనాలాభం విషయానికి వస్తే ఫైనాన్స్, చిట్ ఫండ్లు, బ్యాంకుల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. బంగారం, ఆభరణాలు, వడ్డీ వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ప్రేమ, స్నేహం విషయానికి వస్తే పెట్టుబడుల విషయంలో కొత్త ఆలోచనలు చేస్తారు. చొరవ, నైపుణ్యం, భిన్నమైన ఆలోచనలతో పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. సకాలంలో నిధులు సర్దుబాటు కాకపోవడంతో కొంత ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సినిమాలు, రాజకీయాలు, కన్సల్టెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. శివారాధన శుభప్రదం. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. షేర్ మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సమావేశాల్లో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి మెరుగైన అవకాశాలు వస్తాయి. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెద్దల నుంచి మాటపడాల్సి రావచ్చు. శివారాధన మంచిది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వీసా, పాస్పోర్ట్ పనులకు అనుకూలం. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. రవాణా, బోధన, పోలీస్, న్యాయ, ఆడిటింగ్ రంగాల వారికి ప్రోత్సాహరంగా ఉంటుంది. లక్ష్య సాధనలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. పరమశివుడిని ఆరాధించండి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులకు అనుకూలం. పెన్షన్, బీమా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో పాల్గొంటారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తాయి. స్టాక్ మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. లక్కీ సంఖ్య 80. లక్కీ కలర్ రేగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.